మతాలు మార్చేవాడు కాదైనా, మనిషి మనస్సును మార్చగలిగిన వాడు. ఆయన రక్షణ ఇస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు, ఆయన కాపుదల ఇస్తాడు, ఆయన భద్రత ఇస్తాడు ఆయన. అందుకే దావీదు అంటాడు కదా, నేను మరణ లోయలలో నడిచినను ఏ అపాయము నా యొద్దకు చారదు. దీనికి స్తోత్రం కలుగును గాక. అలాంటి రక్షణ ఈ సిమియోను అనే ఆయన చేతుల్లోనికి ఒక పసిబిడ్డగా వచ్చినప్పుడు ఆ పసిబిడ్డతో అంటున్నాడు కదా, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పోనిచ్చుచున్నావు. యేసు ప్రభుని చూశాడు కదా, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఈ ప్రపంచానికి జనాభా లెక్క అనమాట అది. అమ్మ మీరు మాట్లాడుకుంటున్నారు, జనాభా లెక్కలోని యేసుక్రీస్తు ప్రభు పేరు లిఖించబడింది. ఈరోజు చాలా మంది అంటున్నారు, ఆయన పుట్టాడా, ఆయన ఉన్నాడా? అరే, ఈ జనాభా లెక్క ప్రారంభంలోనే ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసుక్రీస్తు ప్రభు పరిస్థితి ఏం తెలియదు, కానీ ఈరోజు ప్రపంచం అంతా యేసు ప్రభు చుట్టే తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు పూర్వము, లేకపోతే క్రీస్తు శకం 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. క్రీస్తుకు పూర్వము ఔరంగజేబు అలాగా, క్రీస్తు శకము ఔరంగజేబు ఎలాగా అని చెప్పాలంటే యేసుప్రభు అవసరం. ఆయన లేకుండా నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పడానికి కూడా అవ్వదు. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే ఆయన ఉండాలా. ఈ మధ్యన ఏమో మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తీసేయాలంట. నువ్వు తీసేసిద్దా యేసు ప్రభు మరి చరిత్ర? హల్లెలూయా. సామాన్య శకము సామాన్య యుగం అంట ఆడు మోకం. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం తీసే దొమ్మ ఎవడుకుంది ఇక్కడ? ఆయన లేకుండా ప్రపంచ చరిత్రలు లేవు. సోషల్ స్టడీలో ఉన్నాయి, లేవా? సోషల్ స్టడీలోని బ్రదర్ క్రీస్తుకు పూర్వం పలానా ఎలాగండి, క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు పూర్వం. ఒకసారి మా పాపకు చెప్పాను, క్రీస్తుకు పూర్వం పలానా డాడీ మరి ఏంటిదండి, నేను తీసిన అడుగు. క్రీస్తుకు పూర్వం అన్నారు కదా, క్రీస్తు ఎవరు అడుగు, చెప్పడాడు. అమ్మా అర్థమైందా మీకు? క్రీస్తుకు పూర్వం ఇలాగా. ఆ క్రీస్తు ఎవరండి తీసిన అడిగితే చెప్పడం టీచరు. ఆ క్రీస్తు ఎవరండి చెప్పరు. దేవునికి స్తోత్రం. ఆయనే సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నన్ను రక్షించగలిగిన దేవుడు, మన పాపం నుంచి విముక్తి కలిగించగలిగిన దేవుడు. చిన్నజీర స్వామి గారు ఒక మాట మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడారు తెలుసా? ఆయన దేవుడు ఒక్కడే. దేవుడు ఆయనే ఎవరో తెలుసుకో. ఆయన ఎవరో తెలుసుకో. ముందు ఒక చిన్న బాబు అడిగాడు, ఒక చిన్న సిక్స్త్గా చదువుతున్న బాబు అడిగాడు, రతీష్ అనే బాబు అడిగాడు, గురువు గారు ఇంతమంది ఉన్నారు కదా, వీరిలో దేవుడు ఎవరండి అని అడిగాడు. ఆ చిన్న బాబుకు వచ్చిన జ్ఞానం ఈరోజు ప్రపంచంలో ప్రజలకు రాలేదు, తల పండిపోవడం కూడా రాలేదు. ఆ ప్రశ్న ఎవరండి అంటే వాళ్ళందరూ దేవుడు కాదని చెప్పేశాడు ఆయన. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే నువ్వు వెతికితే దొరుకుతాడు. బైబిల్ ఏం చెప్తుంది? అడుగుడి నీకు, వెతుకుడి నీకు దొరుకును. వెతకకుండా దొరకదు. ఒక పనికిమాలోడు వెతుకుతున్నాడంట, ఎక్కడ లైట్ కింద ఎదుగుతున్నాడంట. ఏడిది రే ఏట్రా ఎదుగుతున్నా, గంట సేపు నుంచి ఎదుగుతున్నావంటే నా ఇంటి తాళం పాడేసుకున్నాను అన్నాడంట. ఎక్కడన్నా పారేసుకున్నావంటే పక్క ఎదురా పారేసుకున్నాను అన్నాడు. ఎక్కడ ఎందుకు ఎదుగుతున్నావు? ఇక్కడ లైట్ ఉంది దగ్గరకు వచ్చి నువ్వు ఎదుగు. చీకట్లో ఎదిగితే నీకేం దొరుకుద్ది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెతకడానికి ఖగోళ శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్ర శాస్త్రవేత్తలు, నక్షత్రాలను లెక్కగట్టే శాస్త్రవేత్తలు ఆ రోజు లెక్కలు కట్టారంట. తూర్పు దేశమున మరి కనబడుతున్న ఆ నక్షత్రాలను చూసి లెక్కలు కట్టారంట. లెక్కలు కడితే ఎవరు ఒక మహానుభావుడు జన్మించాడు, ఆయన్ని మనం స్తుతించాలి, ఆయన్ని కొనియాడాలి, ఆ రక్షకుడిని మనం చూడాలి కన్నులారా అని 2 సంవత్సరాలు పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు అమ్మ వింటున్నారా? అమ్మ నిజంగా చాలా మంది ఏమన్నా యేసుప్రభు పెద్ద గొప్ప, యేసుప్రభు పెద్ద గొప్ప. నీకు గొప్ప కాకపోవచ్చు. నీకు శాస్త్రవేత్తలు ఎందుకు వస్తారు యేసుప్రభు దగ్గర? చదవండి, అక్కడ ఉంది.
జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అలాగ బైబిల్ పట్టుకొని దీర్ఘ ఆలోచనలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మాకేమో ఈ సుపోయింది కనబడదు, ఈ కళ్ళద్దు కానీ కనబడదు. చదవండి, తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడ ఉన్నారు? మా ఇంటి దగ్గర లేరే పోతున్నారు వీళ్ళు. మత్తయి వారు ఉంటారా? చదవండి, మరి బైబిల్ తీసి టక్క చదవాలా. తూర్పు దేశపు జ్ఞానులు చదవమ్మా, కొంచెం ముందు నుంచి చదువు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనబడే కాలము పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువుమై ఈ విషయమై జాగ్రత్తగా తెలుసుకొని నాకు చెప్పండి. ఎవరు? హేరోదు రాజు అంటున్నాడు. వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక దరిద్రం చెప్పమంట, ఒక దరిద్రమైన విషయం చెప్పమంటారా బోయజ్ గారు? సీజన్లో పడిపోయి రీజన్ వదిలేశారట. ఒక దైవజనుడు చెప్పాడు మాకు కూడా, సీజన్లో పడిపోయి రీజన్ మర్చిపోయారట. సీజన్లో పడి, మీరు చెప్పాలి ఈ మాట, చెప్పమ్మా పాస్టర్ గారు, కోడల తల్లి గారు. సీజన్లో పడి అందరికీ పండుగే. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అందరికీ పండుగే, అదొక సీజను. దాని రీజన్ ఏంట్రా అంటే ఎవడు చెప్పడు. ఆ రీజన్ ఇక్కడ చెప్పబడుతుంది ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభుని చూడడానికి వచ్చారంట. యేసుప్రభు అంత గొప్ప మరి ప్రావీణ్యత గలవాడు కాకపోతే ఎందుకు వస్తారు? నువ్వు మరి నిన్ను నన్ను చూడడానికి ఎవరా? నిన్ను నన్ను మనం పుట్టినప్పుడు పక్కింటలు వచ్చారు చూడడానికి అసలు రారు. మనం అంత ప్రత్యేకమైన వాళ్ళు కాదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు, ఆ జ్ఞానులు నలుగురంట. ఆ నలుదిక్కుల నుంచి 4 జ్ఞానులు వచ్చారంట. చరిత్ర చెప్తుంది, ఒక జ్ఞానికి తన ఒంటే ఆరోగ్యం క్షీణించిపోవటం వల్ల తన వెనక్కి వెళ్ళిపోయాడంట. 3 జ్ఞానులు మాత్రం ముందు కొనసాగి యెరూషలేము పట్టణానికి, నజరేతు అనే ప్రాంతానికి చేరుకున్నారని చరిత్ర చెప్తుంది. వారు జ్ఞానులు కాబట్టి యేసుప్రభుని తెలుసుకున్నారు. ఈరోజు జ్ఞానం లేదు కాబట్టి యేసుప్రభు నావాడు కాదు అంటున్నారు. జ్ఞానం లేనివారు అంటారు ఆ మాట. జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి 2 సంవత్సరాలు నడిచి ఒంటెల మీద ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళారు యేసుప్రభు చూడడానికి. ఈరోజు యేసుప్రభు అంటే మా దేవుడు కాదండి, మా దేవుడు కాదండి, మా దేవుడు కాదు, మరి ఎవరి దేవుడు? ఊరికి ఒక దేవుడు, వాడికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, ప్రపంచానికి ఒక దేవుడు ఉంటాడా? దేవుడు ఒక్కడే. మనుషులను వారి పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారు. చప్పట్లు కొట్టి దేవుని మనం ఏర్పరచాలి. దేవునికి స్తోత్రం. ఆయన లేకుండా రక్షణ లేదు. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకెవరైనా ఉన్నారా పాపాన్ని రక్షించడానికి? పాపాన్ని రక్షించాలంటే పాపం లేనివాడు అయి ఉండాలి. రోడ్డు దాటించాలంటే, ఒక గుడ్డోడిని రోడ్డు దాటించాలంటే నీకేం కావాలా? మరి నువ్వు గుడ్డోడు అయితే అదనమాట. యేసుక్రీస్తు ప్రభులో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. అందుకే లోకానికి రక్షణ కావాలి. ఆ సిమియోను అనే వ్యక్తి ఎందుకు ఎదురు చూశాడంటే ఆ రక్షకుడు పుడతాడని ఎదురు చూశాడు. ఈరోజు ఈ రక్షకుడు దొరకక ఎంతో మంది నాశనం అయిపోతున్నారు. వారికి తెలియకనే, మన సహోదరులే, మన మనుషులే. యేసుప్రభు అంటే ఎవరో వారికి తెలియదు. అందుకే నువ్వు చెప్పాలి యేసుప్రభు కోసం. ఏం చెప్పాలి? నీ జీవితంలో ఏం జరిగిందో నువ్వు ఆయనకి చెప్పాలి. నీ జీవితంలోకి యేసుప్రభు ఎలాగొచ్చాడో నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ కనిపించాడు గొల్లలకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ పొలంలో ఉండి తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి ప్రకాశించిన వారు మిక్కిలి భయపడ్డారంట. వాళ్ళు అప్పుడు చెప్పాడంట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. ప్రజలందరికీ, ఒక మతానికి కాదు,
ఒక గ్రామానికి కాదు, ఒక జిల్లాకి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభార్తని బైబిల్ చెప్తుంటే, ఈ దేవుడు మా దేవుడు కాదండి, ఈ దేవుడు మా దేవుడు కాదండి, మరి మీ దీని దేవుడు ఎలాగొంటాడు? ఎలాగొంటాడు? నా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు కాపాడుతాడు, మనస్సును మారుస్తాడు. మనుషులు కాదు, మనస్సును మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదే యేసుక్రీస్తు ప్రభు ఎంతో మంది దొంగలను, వ్యభిచారులను, దగాకోరులను, గూండాలను, రౌడీలను, హంతకులను, నక్సలైట్లను, మత ఉన్మాదులను, వ్యాధిగ్రస్తులను, కుష్ఠరోగులను, గుడ్డివారిని ఎంతో మందిని బాగు చేశాడన్న చరిత్ర యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశాఖపట్నంలో చాలా మంది ఉన్నారు. యాసిడ్ శివ, యవనస్తురాలపైన యాసిడ్ పోసేసేవాడు ఆయన. ఈరోజు గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీసాల గుర్రప్ప, విషపు మనిషి, ఎవరిని కరిస్తే వారు చచ్చిపోవడమే. పాము విషంతో బ్రతికిన వ్యక్తి, దొంగతనాలకు ఉపయోగించుకునేవాడు తండ్రి ఆయన్ని. ఈరోజు గొప్ప దైవజనుడిగా మారాడు. కారణం యేసుక్రీస్తు ప్రభు. మైకేల్ విజయ్ కుమార్ గారు ఫ్యాక్షనిస్టు, ఎంతో మందిని చంపినవాడు, బాంబులతో హతమార్చినవాడు, ఈరోజు గొప్ప దైవజనుడు తెలంగాణలో సేవ చేస్తున్నాడు. కారణం యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోయే మంత్రసానులు, మంత్రగతులు, క్షుద్ర శక్తులు కలిగిన వారు ఎంతో మంది యేసు ప్రభు మాట విని నమ్మి విశ్వసించి ఇప్పుడు ఈరోజు గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళంతా. దేవునికి స్తోత్రం. వారి మతాన్ని దేవుడు మార్చలేదు, కానీ వారి హృదయాల్లో ఉన్న మనస్సును మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు ఒక ఆయన బైబిల్ని. ఆనాడు ఆ కాలంలో కుష్ఠరోగం అంటే ఈరోజు ఎయిడ్స్ సమానం. ఆ రోజు కుష్ఠరోగుల్ని ఇళ్ళ దగ్గర ఉంచేవారు కాదు. ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వారిని వారికి తీసుకెళ్ళి అక్కడ ఒక పాక కట్టేసి అక్కడే పడేసేవారు. అసలు ఊరు లోపలికి రానిచేవారు కాదు వారిని. మీ సేవకులు చెప్పే ఉంటారు విషయాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి చాలా మంది, మరి పత్రికల్లో, సువార్తలో కూడా ఉన్నాయి. ఒక కుష్ఠరోగి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు ఊరు చివరు ఉంటే ఎవరు వారి దగ్గరికి వెళ్ళకపోతే యేసుక్రీస్తు ప్రభువులు వారు వెళ్ళారు. వారు ఏమంటారంటే, అయ్యా దైవజనుడా, యేసయ్యా మా దగ్గరికి రాకయ్యా. ఏమయ్యా? మాలో ఉన్న రోగం మంచిది కాదయ్యా, ఇది అంటుకుంటుందయ్యా, ఇది అంటుకున్న వాళ్ళు నాశనం అయిపోతారయ్యా, మేము అలాగే నాశనం అయిపోయాం, బోధకుడా మా దగ్గరికి రావద్దయ్యా అని బ్రతమలాడుకుంటుంటే యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి వారిని ముట్టగా వారు స్వస్థత పొందారు అని బైబిల్ చెప్తుంది. ఎంతకన్నా గొప్ప దేవుడు ఎవరు ఉంటారు? మీరు చెప్పండి. పోనీ ఇంకా నేను చెప్పడానికి నాకు అర్థం, ఈ కంఠంలో కొన్ని కోట్ల మాటలు ఉన్నాయి. ఇంకెంతకన్నా దేవుడు ఎవరు? ఏం కావాలి మనకి? ఇంకేం కావాలి చెప్పండి? 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ మతంలో చెప్పలే మాట చెప్పడా, ఆయన మరలా వచ్చుచున్నాడు. భూమి మీదకి ఆయన మరలా వచ్చుచున్నాడు. ఆయన తిరిగి త్వరగా వచ్చుచున్నాడు. ఆయన ఇది అబద్ధం కాదే. ఆయన వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు మారిపోతాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, మనుషులు కొట్టుకు చచ్చిపోతారు, ప్రేమ చల్లారిపోతాయి, తల్లి కొడుకుని చంపేస్తుంది, కొడుకు తల్లిని చంపేస్తాడు. ఈరోజు లేదా? ఈరోజు మన ఎక్కడో కడుపును పుట్టి ఇంచుమించు 1 గంట కూడా కాలేదు, ఆ చిన్న బేబీని 2 కాళ్ళు పట్టి చీల్చేసినట్టు తల్లి 2 కాళ్ళు పట్టి చీల్చేసి కాళ్ళలో పడిచేసి వెళ్ళిపోయిందట. విజయవాడ దగ్గరలో జరిగిన సంఘటన. ఏం జరుగుతుంది ఈ లోకంలో? పాపం పెరిగిపోయినప్పుడు ప్రభు వస్తాడు ఖచ్చితంగా. ఒక ఆయన అంటాడు, ఇవన్నీ జరుగుతాయంటే ఇవన్నీ యేసు ప్రభు వస్తాడు కాబట్టి జరుగుతాయంటే, అంటప్పుడు యేసు ప్రభు ఆడ మానేవచ్చు కదా అన్నాడు ఆయన. ఒరే పిచ్చోడా, ఆయన వస్తున్నది ఇవన్నీ జరగలా. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, తను నమ్ముకున్నటువంటి ప్రజలు భూమి మీద ఉండిపోయారు కాబట్టి, ఇలాంటి భయంకరమైన క్లిష్ట కష్ట పరిస్థితుల్లో తను నమ్ముకున్న ప్రజలు భూమి మీద మరి ఇబ్బందులు పడిపోతారు కాబట్టి, వారిని తీసుకెళ్ళిపోవడానికి తండ్రి త్వరగా వచ్చుచున్నాడు భూమి మీదకి. దేవునికి స్తోత్రం. ఆయన త్వరగా వస్తున్నాడు. జాగ్రత్త. నేను ముగించేస్తున్నాను. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన